Welcome to Yo-Yo City Takis. అంతా అనుకున్నట్లే జనతా గ్యారేజ్ టాలీవుడ్ ఇండస్ట్రీ రికార్డులను రిపేర్ చేస్తుంది. బాహుబలి తర్వాత అత్యంత వేగంగా 100 కోట్ల క్లబ్లో చేరిన జాబితాలో గ్యారేజ్ నిలిచింది. ఎన్టీఆర్ కెరియర్లో ఇదే తొలి 100 కోట్ల మైలురాయి చిత్రం. అటు అమెరికాలోనూ జనతా జోరు కొనసాగుతోంది. గ్యారేజ్ రిపేర్లతో ఇప్పుడు టాలీవుడ్లో #1 హీరోపై మళ్లీ చర్చ ప్రారంభమైంది. ఇంతకీ దీనిపై తారక్ ఏమంటున్నాడు? యూ హ్యావ్ టు వాచ్ దిస్ స్టోరీ. జనతా గ్యారేజ్ సత్తా చాటింది. కేవలం 6 రోజుల్లోనే గ్యారేజ్ వేగంగా 100 కోట్ల వసూలు రాబట్టింది. తన సినిమా ఈ ఘనత దక్కించుకోవడం పట్ల హీరో ఎన్టీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. ప్రేక్షకుల స్పందన తనను థ్రిల్కు గురి చేసిందని అన్నారు. ప్రేక్షకులకు తారక్ ధన్యవాదాలు తెలిపాడు. నటుడిగా మంచి పాత్రలు చేయటానికే తొలి ప్రాధాన్యం ఇస్తానని, #1 గేమ్కు తాను ప్రాధాన్యం ఇవ్వనని ఎన్టీఆర్ అన్నాడు. అయితే టీటౌన్లోని కొన్ని వర్గాల వారు కలెక్షన్ల విషయంలో ఇప్పటి వరకు తారక్ మాత్రమే #1 అంటున్నారు. నందమూరి ఫ్యాన్స్ కూడా తారక్ #1 అంటూ బల్లగుద్ది వాదిస్తున్నారు. మొత్తానికి ఈ టాపిక్ పై ఇప్పుడు మిగతా హీరోల ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా రచ్చకు దిగుతున్నారు. నిజానికి #1 రేస్ పై చర్చ ఇప్పటిది కాదు. చిరంజీవి సినిమాలు దూరమైనప్పటి నుంచి కొనసాగుతూనే ఉంది. చిరు సినిమాలకు దూరమైనప్పటి నుంచి ఆ ప్లేస్ ను ఎవరూ భర్తీ చేయలేకపోయారు. ఇప్పుడు చిరు రీ ఎంట్రీ ఇస్తుండటంతో తిరిగి #1 ప్లేస్ ను ఆయనే భర్తీ చేస్తాడని మెగా ఫ్యాన్స్ చెబుతున్నారు. చూడబోతే టాలీవుడ్ లో #1 రేస్ పై చర్చకు పులి స్టాప్ పడేలా లేదు. బ్లాక్ బాస్టర్ మూవీ వచ్చిన ప్రతిసారి ఇది కామన్ అయిపోయింది. Hi, this is Shreya. Please watch Yo-Yo TV. Enjoy.